కాబట్టి దుష్ప్రచారంగా నేను అంటున్నా అండి. రైట్. అలాగే జయరాం గారు, ఈ అల్లు అర్జున్ వ్యవహారంలో ప్రభుత్వం తీరు ఎలా చూడాలంటారు? ప్రభుత్వం వ్యవహరించిన తీరును మీరు సమర్థిస్తారా? ఏమంటారు? అల్లు అర్జున్ వ్యవహరించింది, అరవింద్ వ్యవహరించింది ముమ్మాటికి 100% తప్పు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రతి అప్డేట్స్ లో నేను మాట్లాడాను, ప్రతి డిస్కషన్ లో నేనున్నాను. నేను ఆ కుటుంబానికి 25 కోట్లు డిమాండ్ చేశాను. పూర్తి బాధ్యత మా అసోసియేషన్ లేదంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ, పుష్ప మా ఫ్యామిలీ అంటుంది వచ్చిన పుష్ప చుట్టూ ఉన్న యాజమాన్యం ఎక్సెట్రా అందరూ దాన్ని డిఫరెంట్ గా బాధ్యత వహించాల్సిందే. అల్లు అర్జున్ చేసిన తప్పిదం ఒకటి కాదు, దాంట్లో చాలా క్లియర్ కట్ గా 10 తప్పిదాలు మన కళ్ళ ముందు కనిపించినాయి. 10 తప్పిదాల మీద మనం డిస్కషన్ కూడా చేశాం. సో ఇది యాక్సిడెంట్ అనేదాకా, యాక్సిడెంట్ అనే వరకు కూడా నేను దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో నేను దాన్ని తప్పుపడుతున్నాను. జరిగిన యాక్సిడెంట్ గురించి తప్పుపట్టట్లేదు, యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని గురించి తప్పుపట్టట్లేదు, యాక్సిడెంట్ జరిగిన తర్వాత రెస్పాండ్ అయిన విధానాన్ని తప్పుపడుతున్నాను. రెస్పాండ్ అయితే అల్లు అర్జున్ అనేవాడు, అల్లు అరవింద్ వాళ్ళు అబద్ధాలతోనే బతికేయాల. నోరు రెస్తే అబద్ధం. మేము ఇంతిస్తున్నాం అని ఓ డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేశాం. ఒక వాళ్ళను ఉండే పరిస్థితులను నువ్వు ఎక్స్ప్లైటేషన్ చేసే ప్రయత్నం చేశావు. అక్కడ కనీసము పేషెంట్ దగ్గరికి ఎవడు పోలేదు. నేను ఇప్పుడు ఒక్కటే మాట చెప్తున్నాను, ఒక మనిషిని మనము సందర్శిస్తున్నాము, సానుభూతిని తెలియజేస్తున్నామంటే, అభినందిస్తున్నామంటే 2 సందర్భాలు ఉంటాయి. ఒకటి వచ్చేసేమో అత్యున్నతమైన విలువలు సాధించినప్పుడు దేశానికి లేకపోతే ఆ కుటుంబానికి, లేదనుకుంటే ఆ కుటుంబంలో విపరీతమైన నష్టం జరిగినప్పుడు ఉంటారు. అభినందించేదేమో దేశాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఏదో గొప్పగా సాధించినప్పుడు. సానుభూతి చేసినప్పుడేమో ఆ కుటుంబంలో ఏదో జరిగిపోయినప్పుడు, నష్టం జరిగినప్పుడు సానుభూతి అప్పుడు. అల్లు అర్జున్ ఇంట్లో ఏం జరిగిందని మా మొత్తం అసోసియేషన్ మొత్తం అక్కడ క్యూ కట్టిండ్రు. దీనికి మనం కదా సిగ్గుపడాల్సిందే. అంటే నష్టం జరిగిన కుటుంబాన్ని ఏమో పక్కన పెట్టేసిండ్రు, అల్లు అర్జున్కు మాత్రం పోయి నువ్వు సానుభూతి చేస్తున్నావు. సానుభూతి ఎప్పుడు సానుభూతి చేయాలి? ఆ పర్పస్ ఏదో ఉండాలి కదా. అంటే మనుషులు కదా, మానవత్వం అనేది లేదా మీకు? ఒక ఆడబిడ్డ చనిపోయింది, ఒక బిడ్డ చనిపోయింది, నిలువున చనిపోతే ఆ కుటుంబం వచ్చేసి మీ ఫ్యాన్స్ వాళ్ళకు శక్తిని మించి టికెట్లను కొనుక్కొని వచ్చి సినిమా చూస్తే తొక్కి చంపిన్లు బౌన్సర్స్. అయినా నేను ఆ విషయం జోలికి పోవట్లేదు. కానీ ఈరోజు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా, ఏమాత్రము మొహమాటం లేకుండా. అది సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలతో నీకేం అవసరం? రాజకీయ పార్టీలకు సినిమా ఇండస్ట్రీనే ఎందుకు నెత్తర పెట్టుకుంటున్నారు? స్పోక్స్ పర్సన్ గా మారిపోతున్నారు. ప్రజల్లో లేరా రాజకీయాలు, సినిమా ఇండస్ట్రీ? ప్రజల్లో కాకుండా అతీతంగా ఏమైనా ఉన్నారా? అంటే మేము మాట్లాడతలేమా? ఈ రోజు చిన్న సినిమా పెద్ద సినిమా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? చిన్న సినిమా అంటే పెద్ద సినిమా దాని మీనింగ్ ఏంది? అంటే ఈ రోజు అదే దానికి ఏమైనా ఆన్సర్ ఉందా? చిన్న సినిమా అంటే సినిమా కాదా? వాళ్ళు మనుషులు కాదా? అవి డబ్బులు కాదా? అది కుటుంబం కాదా? వాళ్ళు రాష్ట్రం మీద నిల్వ నాశనం కావట్లేదా? పెద్ద సినిమా అనేవాడు ఎక్కడి నుంచి వచ్చిండు? వాడు పెద్ద సినిమా అనేవాడు వాడు డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండు? ప్రజల సొమ్మే కదా అది కూడా. అంటే ఈ రోజు సినిమాను 2గా చీల్చింది సినిమా ఇండస్ట్రీ. దానికి సిగ్గుపడండి మీరు, దానికి సిగ్గుపడండి ఫస్ట్ మీరు. సినిమా ఇండస్ట్రీ లోపల దాంట్లోపల తారాగానాన్ని పట్టుకొచ్చేసి ఈ రోజు ఆ రోజు జయప్రద గారు, జయసుధ గారు, వాణశ్రీ గారు మేము గుడిసెలలో ఉండే సినిమా షూటింగ్ ఇస్తున్నాం. ఈ రోజు 5 స్టార్ 7 స్టార్ హోటల్ కావాలి, తుమ్ముతే దగ్గుతే జ్యూసులు అక్కడి నుంచి రావాలి. సిగ్గనిపించడంలా అంటే ఆ రోజు ఒక అత్యున్నతమైన సినిమా విలువలతో కూడిన సినిమా తీసుకున్నప్పుడేమో వాళ్ళు నిజమైన మనుషులాగా వ్యవహరించారు. ఈ రోజు ఏ విలువ లేని సినిమా వచ్చేసేమో ఈ రోజు బజార్న పడేసి జనాన్ని దోసుకు తింటున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీకి అసలు సిగ్గే లేదు ఈ రోజు పరిస్థితుల లోపల. ఈ రోజు అదే చిరంజీవిని అడుగుదాం. ఆ రోజు మీరు స్వయం కృషి చూసినప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు? శుభలేఖ చూసినప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు? ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు? మరి ఈ రోజు సినిమాలకు ఎందుకు ఈ రోజు దాపతించింది? పవన్ కళ్యాణ్ ఈ రోజు సినిమా ఇండస్ట్రీలో లేడా? అప్పుడు గోకులంలో సీత విషయం లోపల ఎంత కష్టపడ్డావు నువ్వు? తొలి ప్రేమ సినిమా విషయంలో ఎంత కష్టపడ్డావు? అది ఎంత గొప్ప సినిమా, హిట్ సినిమాలైనా. ఈ రోజు సినిమా పరిస్థితి ఏంటి అంటే ఈ రోజు మీరు రాజకీయాలు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ కు మీరు రిలేటెడ్, ఆ ఇన్సిడెంట్ కాకుండా ప్రజలకు కూడా మిమ్మల్ని ఆదరించారు. ప్రజలే కనుక మేము నెత్తిన పెట్టుకోకపోతే
ప్రజలే కనుక మీరు పోతే మీకు ఈ డబ్బులు ఎక్కడివి, మీ ఆస్తులు ఎక్కడివి, మీకు ఈ అహంకారం ఎక్కడిది, మీ అంతస్తులు ఎక్కడివి? ఈ రోజు మీరు తింటున్న తిండి కంచంలో కూడా ఉంటున్న ఇల్లు కూడా అది ప్రజల సొమ్ము కాదా? ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదా? ఇంకా వచ్చేసి దీని దుర్మార్గం ఏంటంటే, నాకు ఎలాంటి మొహమాట, దుర్మార్గం ఏంటంటే బిఆర్ఎస్ బీజేపీ ఇంకా సినిమా ఇండస్ట్రీని నెత్తిన పెట్టి మోసుకుంటూ స్పోక్స్ పర్సన్ వ్యవహరిస్తున్నారు. రాజకీయాల కోసం ఇంతకంటే దిగజానతనం ఇంకోటి లేదు, అక్కర్లేదా? అవసరం లేదా? ఈ రోజు నేను చెప్పేది ఒకటే, సినిమా ఇండస్ట్రీని సినిమా లాగానే చూద్దాము, సినిమాను సినిమా లాగానే చెప్పండి, ఎవరికి అభ్యంతరం లేదు. అది నెల రోజులు ఆడుతుందా, సంవత్సరం ఆడుతుందా, నన్న పవర్ బిజినెస్, నాకు సంబంధం లేదు. కానీ ప్రజల నుంచి దారి దోపిడిలాగా మాత్రము దోసుకుంటూ పోతా అంటే మాత్రము ఇక ముందు ప్రజా చేసి కార్యకర్తగా నేను సినిమా ఇండస్ట్రీనే కాదు, సినిమా ఇట్లాంటి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు మీరు ఏదైనా సాగుదావండి, కానీ దారి దోపిడి కనుక ప్రయత్నం చేస్తే ప్రజా చేసి కార్యకర్తగా ప్రజా చేసి నేస్ట్ కార్యాచరణ ఈ రోజు ప్రజల పక్షాన ఉంటది. అది ప్రభుత్వమా లేకపోతే ప్రతిపక్ష పార్టీల మాకు అనవసరం. సో డెఫినెట్ గా ప్రజాపక్షాన్ని మేము నిలుస్తాము. ఇది మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇది కనుక మీరు కాదు, మేము సినిమా, మీరు రేపు మాకు ఓట్లు కావాలి, మాకు సీట్లు కావాలి, మాకు సినిమా ఇండస్ట్రీతో డబ్బులు రావాలి, రియల్ ఎస్టేట్ తో డబ్బులు రావాలి, ఇలాంటి బేకారు పనులు చేస్తే మాత్రము రాజకీయ పార్టీలు చిత్తశుద్ధిగా ఉండే ఒక కార్యకర్తగా మేము దాన్ని ప్రతిఘటిస్తాము. డెఫినెట్ గా ప్రజల పవర్ ఎంతో చూపిస్తాము. అది రాజకీయ పార్టీలు రాజ్యాల కోసం కాదు, రాజకీయ కోసం కాదు, రాజకీయ వ్యవస్థ కోసం కాదు, ఈరోజు ప్రజా శ్రేయస్ కోసం మాత్రమే ఉండే లెక్కైతే వాటి రాజకీయం అంటారు. లేదు అనుకుంటే అది రాక్షసత్వం అంటారు. ఆ రాక్షసత్వం బతుకుతారంటే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మేము డిస్కస్ చేసేదంతా ఓన్లీ సినిమా గురించే డిస్కస్ చేస్తున్నాం. 5 కోట్ల రూపాయలు డెఫినెట్ గా అల్లు అరవింద్ ఆ పుష్ప ఫ్యామిలీ ఇవ్వాల్సిందే. అది ఇవ్వకపోతే రానున్న రోజుల్లో పర్యవసానాన్ని చూపిస్తాం మేము ప్రజల తరపు నుంచి. రైట్ సత్యవతి గారు, మీరు చెప్పండి. జయరాం గారు అంటున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం సినీ పరిశ్రమని నెత్తిన పెట్టుకుంది అంటున్నారు. మీరేమంటారు? ఈ సంధ్య తొక్కిసలాట ఘటన తర్వాత సినిమా పరిశ్రమకు ప్రభుత్వానికి కొంత గ్యాప్ ఏర్పడిందా? మీరేమంటారు ఈ వ్యాఖ్యలపై? అన్న మాట్లాడిన దాంట్లో